చూద్దాం మనం. సంగీత గారు స్టిల్ ఇప్పుడు మూవీస్ అన్ని చేసినా హిట్ అయినప్పటికీ కూడా ఒక ఫేమ్ కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే ఎంత సూపర్ హిట్ ఇచ్చినా జెన్జీ కిడ్స్ అంటున్నాము, ఆల్ఫా కిడ్స్ అంటున్నారు. సో వాళ్ళకి మైండ్ లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ మీరు ఎలా క్యాలిక్యులేటెడ్ గా మూవ్ అవుతున్నారు ముందుకి? అంత క్యాలిక్యులేషన్ నాకు రాదండి, వెరీ బ్యాడ్ మ్యాథ్స్. బట్ వెరీ ఆనెస్ట్లీ మనం బయట పెట్టే కాంటెంట్ వాళ్ళ వరకు రీచ్ అయ్యే వరకు వెళ్తే చాలండి. మనం సెపరేట్గా దాన్ని ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రమోట్ చేసుకోవాలనేది ఏమో ఐ పర్సనలీ డోంట్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సీన్ గారు ఉన్నారు, మా గెటప్ సీన్ గారు. వాళ్ళ అబ్బాయి 8, 9, 10 ఆ ఏజ్ గ్రూప్ అబ్బాయి అనమాట, ప్రాపర్ జెన్ ఆల్ఫా అనుకుంటప్పుడు. మనోడు మా టీజర్ చూసి, మా గ్లిమ్స్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. సీన్ గారు ఫోన్లో కూడా మాడిపించారు. సో వాళ్ళకి రీచ్ అవ్వాలంతే మనం చేసే కాంటెంట్. అది వాళ్ళకి నచ్చితే వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. వాళ్ళు 100% థియేటర్ రావాలి. వాళ్ళు థియేటర్కి రావడం అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ ఐ నీడ్ టు మేక్ షూర్ దే ఆర్ ఆల్ దే ఎంజాయ్ మై కాంటెంట్ బికాస్ ఐ వాంట్ దెమ్ టు వాచ్ ఆల్ మై ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్. సో అంతే అండి. అసలు అంటే అనడానికి ఇలా కామెంట్ చేయడానికి జెన్జీ వీళ్ళందరూ ఇలా అంటారు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి సినిమా అంటే ఇష్టం. వాళ్ళకి నచ్చేలా చూపించగలిగితే వాళ్ళందరూ థియేటర్కి వస్తారండి. సో చూసారా, క్యాలిక్యులేషన్ లేదనుకుంటేనే ఎంత ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉందా మీకు? వాళ్ళకి ఎలా నచ్చాలి, ఎలా చేయాలి అని. బట్ దో మనకి కొన్ని యాక్టర్గా ఉన్నప్పుడు లేదా ఆన్ స్క్రీన్ లో ఉన్నప్పుడు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, సో అలా మీకు కూడా ఇన్సెక్యూరిటీస్ ఉంది, వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలని అనుకుంటారా? అంటే ఏ ఉన్నాయి అంటున్నారు ఇన్సెక్యూరిటీ? లైక్ రెగ్యులర్ మూవీస్ హిట్ రాకపోవడం, లేకపోతే ప్రాపర్ అనుకున్న ఫేమ్ రాకపోవడం, లేకపోతే అనుకున్నట్టు బడ్జెట్ రాకపోవడం. ప్రస్తుతానికి అయితే ఏం లేవండి. ప్రస్తుతానికి ఇన్సెక్యూరిటీలు రాముల వారిదయ్యా. అదే మిమ్మల్ని మరి ఫ్యాన్ గారిని అడిగితే మీకు కూడా లైక్ ఎంత లేదన్నా ఒక ఫీమేల్ లీడ్ గా వెళ్తున్నప్పుడు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? 2025లో నాకు సింగిల్ రిలీజ్ కూడా లేదు తెలుగులో. సో ఆ టైంకి నేను కొంచెం స్ట్రెస్ అయ్యాను. ఎందుకంటే లైక్ అందరికీ ఒక థాట్ వస్తూనే ఉంటాయి, లైక్ ఈ థాట్స్ వస్తూనే ఉంటాయి అందరికీ. లైక్ నేనేం చేయగలుగుతా, లైక్ బెటర్ ఏం చేద్దాం లైఫ్లో, లైక్ పీపుల్ హూ ఆర్ విత్ మీ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఎవ్రీ వన్ హ్యాస్ దట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ అ కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్. కానీ నాకు పొటెన్షియల్ ఉంది, నాకు టాలెంట్ ఉంది, కానీ వాట్ ఎమ్ ఐ డూయింగ్ రాంగ్ దట్ ఐఎమ్ నాట్ రీచింగ్ దట్ పాయింట్ యెట్ అనేది. కానీ దెన్ ఐ వాజ్ లైక్ the scripts that I'm choosing are different from others. It's not routine stories. కాబట్టి అందుకే హ్యాట్రిక్ కొట్టారు. yes అది సూపర్. నిహారిక గారు లైక్ ఒక ప్రొడ్యూసర్గా అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చూస్తే కూడా, అండ్ విమెన్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కానీ ఇదంతా కూడా వాళ్ళకి ఎంత అవసరం అంటారు, అండ్ డెఫినెట్గా వాళ్ళు ఏది నేర్చుకోవాలి అని అంటారు? ఇండిపెండెన్స్ ప్రతి మనిషికి అవసరం అండి. ఇట్స్ కాల్డ్ ఇండిపెండెన్స్ బికాస్ యూ నీడ్ టు హ్యావ్ ఇట్. ఇట్స్ నాట్ డిపెండెన్స్. ఎందుకంటే మనం ఏదైనా లైఫ్లో ఎనీ డెసిషన్ తీసుకున్నామంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం చేసేదంతా 100%. వన్, టు బీ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. సెకండ్ థింగ్, మన నోట్లోకి మన ప్లేట్ దగ్గరికి ఫుడ్ రావాలి. కాబట్టి అది ఎవరికి ఫ్రీగా రాదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. సో దానికి మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మనకు వచ్చే థాట్ ఏంటంటే, కెన్ వి అఫోర్డ్ ఇట్, మనం చేయగలుగుతామా, లేకపోతే ఇంకెవరినైనా అడగాలేమో. ఎందుకంటే వాళ్ళు ఫినాన్షియల్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారో అని కాదు, మిమ్మల్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకోగలుగుతారు ఫినాన్షియల్గా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది నాకు చాలా యంగ్ ఏజ్ నుంచి నాన్న చెప్తూ వచ్చారు నాకు, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి. సో అంటే ఎంత చిన్నప్పటి నుంచి అంటే, పండుగకి వెళ్ళినప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చినా కూడా ఒక కిడ్డీ బ్యాంక్, దానికి ఒక తాళం, ఆ తాళం నా దగ్గరే ఉంటుంది. కానీ అది కంట్రోల్డ్ గా కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చేయకపోవడం ఎంత కష్టం. అందుకని తాళం నా దగ్గర ఉంటుంది ఫస్ట్, తర్వాత మా అమ్మకి ఇచ్చేస్తాను. ప్లీజ్ నేను అడిగినా కూడా నాకు ఇవ్వకమ్మా తాళం. అంటే ఈవెన్ వెన్ ఐ వాంట్ టు టేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ ఐస్ క్రీమ్ కావాలి నాకు అంటే, షోరా నీ డబ్బులే ఇస్తా, నీ డబ్బులతోనే కొనుక్కో అని. సో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనీ ఇంపార్టెన్స్ చెప్పడం పిల్లలకి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును.
నిజం. అండ్ ఇన్ని సిచ్యువేషన్స్ మనం నేర్చుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు నెగటివిటీస్ కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి, ప్రొపగండాస్ చాలా వస్తూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి ఈజీనే, లేదా గోల్డెన్ స్పూన్ గోల్డెన్ ఫీడ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈజీ అనే పేరు, అండ్ అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు చేసే ఉంటారు. సో ఇవి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? డబ్బుకి తెలియదండి ఏంట్లో ఉందో. మనం మరి నేను నిర్లక్ష్యంగా ఉంటే చాలా రిచ్ ఇంట్లో పుట్టినా కూడా డబ్బు వెళ్ళిపోద్ది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నా, చాలా చిన్న ఇంట్లో ఉన్నా కూడా మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో డబ్బు వస్తుంది వెళ్తుంది, అది వాస్తవం. ఎప్పుడు ఉండిపోదు. మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం, దాన్ని మనం ఎలా జాగ్రత్త చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో డబ్బున్నోళ్ళు కాబట్టి డబ్బుని నిర్లక్ష్యం చేస్తారు, లేకపోతే ఎకనామికల్గా తక్కువ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారని లేదు. ఇది చూశాను, అది రివర్స్ కూడా నేను చూశాను చాలా. ఇంత బాగా ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్, అంటే ఒక్కసారి మీ కళ్ళు తెరుచుకుంటాయనే నేను అనుకుంటున్నాను మన ఆడియన్స్.